కురుక్షేత్రగాథలో ధర్మం కదిలింది, మనసులో మహాకథ వ్యాసుడు నిలిపింది. పాండవ కౌరవుల గొప్ప సంగ్రామమే, జ్ఞానం భక్తి కర్మ ఒకే ప్రవాహమే. అంత పెద్ద గ్రంథం ఎవరు రాస్తారు, ఎంత వేగంగా ఎవరు చేరతారు? అప్పుడు వ్యాసుడికి ఒక పేరు మెరిసింది, విఘ్నాలు తొలగించే గణేశుడు కనిపించింది. గణేశ వ్యాస కథ, గణేశ వ్యాస కథ, ఆగని సంకల్పమే గణేశ వ్యాస కథ. ఒకరు చెబుతాడు, ఒకరు రాస్తారు, ధర్మపు వెలుగులో తాన విరుస్తారు. గణేశ వ్యాస కథ, గణేశ వ్యాస కథ. నేను చెబుతాను నువ్వు రాయాలి అని వ్యాసుడు ముందు పలికాడు. ఒక్క క్షణం కూడా ఆగకూడదు అని గణేశుడు షరతు పెట్టాడు. అర్థం తెలిసినాకే నువ్వు రాయాలి అని వ్యాసుడు మరో మాటన్నాడు. ఆ అర్థానికి లోపల సత్యం వెలిగింది, ఆ రెండు మనసుల ఏకాగ్రత కుదిరింది. శ్లోకాలు జాలువారే నదిలా సగాయి, గణేశుడి చూపులు అన్నిటినీ చేరాయి. కష్టం వచ్చిన చోట వెతికిన దారి, తెలివి వినయం అదే అసలైన శక్తి. గణేశ వ్యాస కథ, గణేశ వ్యాస కథ, ఆగని సంకల్పమే గణేశ వ్యాస కథ. ఒకరు చెబుతారు, ఒకరు రాస్తారు, ధర్మపు వెలుగులో కాన విరుస్తారు. గణేశ వ్యాస కథ, గణేశ వ్యాస కథ. కలము విరిగిన వేళ ఒక్క క్షణం కాదు, దంతమే కలమై కథకు దారి చూడు. ఏ కదంతుడని పేరు నిలిచింది, అడ్డు వచ్చిన బలం మిగిలింది. అర్జునుని రథంలో కృష్ణుడు నిలిచాడు, గీతలో ధర్మాన్ని లోకానికి చెప్పాడు. భీష్మ ద్రోణ కర్ణ పేర్లు జ్వలించాయి, భారత గాథలో యుగాలు ముడిపడ్డాయి. పెద్ద పని ముందు మనసు కుదిరితే అసాధ్యమంతా దారి ఇవ్వదా. జననం పంచితే దీపం అవుతుంది, ఏకాగ్రత ఉంటే లోకం వింటుంది. గణేశ వ్యాస కథ, గణేశ వ్యాస కథ, ధర్మమే గెలిచిన గణేశ వ్యాస కథ. ఆగని సంకల్పమే మనకు గురువు, వినయం జ్ఞానం విజయపు తెరువు.